సమరశంఖం పూరించారట, మిమ్మల్ని గద్దె దింపే వరకు నిద్రపోమంటున్నారు. సార్ మీకు కేఎస్ ప్రసాద్ గారికి, సురేష్ గారికి, మహేష్ గారికి, 99 టీవీ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. ఇందా నుంచి వింటా ఉన్నా సార్, సురేష్ గారు చెప్తున్న మాట, తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసిందట కూటమి ప్రభుత్వం మీద. ఏ సార్, మేమేమన్నా ప్రజావేదిక లాంటి భవనాలను కూల్చేశామా? పేదలకు 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఆపేశామా? రాష్ట్రానికి రాజధాని లేకుండా, ఒక రాజధానికి దిక్కు లేకుండా 3 రాజధానులు అని చెప్పేసి మనం ప్రగల్భాలు పలికామా? డాక్టర్లను వేధించామా? ఎస్సీలను వేధించామా? బీసీలను వేధించామా? రాష్ట్రంలోంచి కంపెనీలను తరివేశామా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఎగ్గొట్టామా? సిపిఎస్ వారంలో రద్దు చేస్తామని ఎగ్గొట్టామా? ఏం చేశామని కూటమి మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది సార్? ఏం చేశామని వీటిలో మేమేమన్నా చేశామా? మేమేమన్నా పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేస్తే దాన్ని మళ్ళీ పునరుద్ధరించాం. ప్రజావేదిక లాంటి భవనాలను కూల్చేశారు. మేము అట్లాంటి భవనాలను కూల్చుకుంటే ఎలా ఉపయోగించాలో ఇప్పుడు కట్టారు కదా విశాఖపట్నంలో, అట్లాంటి భవనాలు ఎట్లా కట్టాలో ఆలోచిస్తూ ఉన్నాం, ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తూ ఉన్నాం. ఆ తర్వాత 3 రాజధానులు అన్నారు, ఒకటి కూడా లేకుండా చేశారు. మేమేమన్నా ఒక రాజధాని కూడా లేకుండా అమరావతిని ఏమన్నా డెవలప్ చేయకుండా ఉన్నామా? విశాఖపట్నం కంపెనీలు తేకుండా ఉన్నామా? ఏం చేశామని ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది సార్. తమను చేసినవన్నీ కూడా సార్, ఒక విషయం ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన గతంలో ఎప్పుడు చూడాల. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి మాట, ఒక్క ఛాన్స్ అనుకుంటా వచ్చారు. ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తే చూపించారు ఇట్లాంటి పాలన ఎలా ఉంటది. జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత 151 నుండి 11కు దింపారు. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పాలన కానీ చూడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ సిద్ధంగా లేరు. అండ్ ఇంకొకటి, మేము ఆయన చేసినటువంటి అరాచకాలు ఏవి కూడా చేసామో చెప్పండి, చెప్తే నిజమే మా మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని అనుకుంటాం, మేము సరి చేసుకుంటామేమో. మరి అట్లాంటి ఏమీ మేము చేయలేదు. మేము నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పాలన అందిస్తా ఉన్నాం. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. థింగ్ 1. ఆ తర్వాత అసలు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అనే అర్హతే లేదు. ఈ రోజు వచ్చారు రోడ్ల మీదకి, మాకైతే అక్కడ కనపడలా. గ్రాండ్ సక్సెస్. అసలు ప్రజలు కూడా తండాలకు వచ్చారని చెప్తా ఉన్నారు. మేమైతే వాళ్ళంతా విజయవాడలో కావచ్చు, మంగళగిరిలో కావచ్చు, గుంటూరు కూడా వెళ్ళేవాళ్ళు. 3 ఊర్లు తిరిగా, విజయవాడ, మంగళగిరి, గుంటూరు. ఏదో పని బాగా అడవాడి జరిగింది కదా, లేదా? గుంటూరు లేదా అంబటి రాంబాబు గారు కాసేపు పోలీసు వాళ్ళ మీద అరిశారు సార్, అదైతే జరిగింది. అంతేగాని మరి విజయవాడ, మంగళగిరి అండ్ ఆల్సో గుంటూరు ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప వేరే నేనైతే చూడలా. మరి నాకేం కనపడలేదు. మహేష్ గారికి ఏమైనా కనిపించాయేమో, ఆయన నగరి దగ్గర ఎక్కడ చిత్తూరులోనే ఉంటారేమో, నాకు తెలియదు. మరి కేఎస్ ప్రసాద్ గారు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి ఆయనకు అసలు తెలియదు. దట్స్ ఓకే. మేమైతే చూడలా. మరి తండాలకు వచ్చారని చెప్తా ఉన్నారు. అదొక కామెడీ. అయితే ఇన్ని రోజులు సరే బ్రదర్, ఇద్దరే గానీ ఇక ఇవన్నీ కామెడీ షోలు ఇవన్నీ ఆపాలి. కామెడీ షోలు ఆపాలా? సో ఇక ఆ తర్వాత మొత్తానికి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరవడానికి అంగీకరించినందుకు సంతోషం అండి. కనీసం ఇప్పటికైనా ఆయన సరే 5 సంవత్సరాల్లో నేను బిజీగా ఉన్నాను, నేను ముఖ్యమంత్రిని, నేను రాష్ట్రాన్ని పాలించాలి, నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పారు కాబట్టి సరే బిజీగా ఉన్నారని అనుకున్నాం. 16 నెలల నుంచి ఏం చేశారో తెలియదు. మొత్తానికి ఏ ఇండికేషన్ వచ్చిందో కానీ ఈ రోజు సరే నేను కోర్టుకు హాజరవుతానని చెప్పడం ఇప్పటికైనా కానీ ఒక రాష్ట్ర పౌరుడిగా సంతోషం. ఆయన కోర్టుల్ని వాటిని ఇప్పటికైనా ఇక అరెస్ట్ భయంతో, బెయిల్ రద్దు భయంతోనైనా సరే నేను గౌరవిస్తాను, కోర్టులు నేను వస్తానని చెప్పడం సంతోషం. ఇక ఆ తర్వాత ఈ రోజు జరిగినటువంటి ఈ పోరుబాట ఏదో బాట సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే ఉంటారని చెప్పారు సార్. సంక్రాంతికి చెప్పారు సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లోనే ఉంటారు, ప్రజలతోనే ఉంటారు, ప్రజల కోసం పోరాడతారని సంక్రాంతికి చెప్పారు. సంక్రాంతి తర్వాత మహాశివరాత్రి తర్వాత ఉగాది తర్వాత శ్రీరామనవమి తర్వాత రంజాన్ తర్వాత ఇంకేవో పండుగలు అన్ని. వినాయక చవితి అయిపోయింది, దీపావళి అయిపోయింది, దసరా అయిపోయింది, మళ్ళీ క్రిస్మస్ వస్తుంది సార్. జగన్మోహన్ రెడ్డి జనంలోనే ఉంటాడు అంటాడు సార్. 2029 వరకు ఈ డైలాగులు చెప్తానే ఉంటారు. ఆయన ప్రజల్లోకి వచ్చే పరిస్థితి